వివేకానంద రెడ్డి గారిని రంగంలో దింపారు. షర్మిల గారి కంటే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా, మంత్రి పదవి ఇచ్చి మరీ దింపారు కదా. 5,43,000 ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ. మరి ఏంది ఇంకా వాళ్ళు ఎవరిని తీస్తే ఏముంటుంది? ఆడపిల్ల ఏడపిల్ల అని చెప్పి షర్మిల గారు మాట్లాడిని సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది కదా, బాగానే. మొన్నటిదాకా ఏముంది, నా మట్టి తెలంగాణ, నా ఊపిరి తెలంగాణ, ఈ తెలంగాణ ఈ పాలేరు మట్టిని పట్టుకొని చెప్తున్నా నేను పుట్టింది ఆడే, బట్ పెరిగింది ఇక్కడ, పెళ్లి చేసుకుంది ఇక్కడ, కాపురం చేస్తుంది ఇక్కడ, పిల్లల్ని కంది ఇక్కడ, మొత్తం నాది ఇక్కడ. నేను ఎందుకు అక్కడ అవుతా? అన్న మీద గొడవ ఉంటే ఆడ పార్టీ పెట్టుకుంటా కానీ ఏడెందుకు పెట్టుకుంటా? నా ఊపిరి తెలంగాణ, నేను తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతా అన్నావా? నిన్న కూడా తెలంగాణ ఎన్నికల్లో ఓటేసినావా? 2 నెలలు తిరగకుండా ఆంధ్ర వచ్చి నేను ఆంధ్ర బిడ్డని, ఆంధ్రాలో రాజన్న రాజ్యం తెస్తా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి అంటే ఏమంత ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ అన్న? మీకంటే నాకంటే మీడియా కంటే ప్రజలు చాలా తెలియగలరన్న. వాళ్ళు మనం ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు. అరే షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి జరిగింది? నిజంగా ఏమన్నా జరిగిందా? షర్మిల గారు ఏమన్నా అంటున్నారు కదా ఏమని, నాకు అక్కడ వాటా ఉంది, ఇక్కడ వాటా ఉంది, నాకు ఆస్తులు ఇవ్వలేదని ఏదో ఓపెన్గానే అంటుంది కదా, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంది కదా. ఆస్తులు పోతే పార్టీ పెట్టుకుంటారా? కాస్త అర్థం కాల. ఏమో మరి, ఆస్తులు పోతే పార్టీ పెడతారా? ఎక్కడి నుంచి వస్తే పార్టీ? ఆస్తులు ఇవ్వకపోతే పార్టీ పెట్టుకుంటారా? నిజంగా షర్మిల గారికి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు పంచి ఇవ్వకపోతే తెలంగాణలో 100 కోట్లు పెట్టి పాదయాత్ర చేస్తారు. అసలు ఆస్తుల పంచాయతీ ఏంటి ఇక్కడ? సరే, ఆమె ఏం చెప్తారో తెలియదు. ఆమె వాళ్ళు చెప్పిన మాట రేపు పొద్దున్న నిలకడ ఉంటుంది షర్మిల గారిది. మొన్నటిదాకా అదే కాంగ్రెస్ పార్టీని తిట్టి అదే మాట్లాడి మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే, సో నిలకడలేని ఆమె చెప్పేదాన్ని మనం ఏం నమ్ముతాం? ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే మహిళలందరినీ తన అక్క చెల్లెల్లాగా వాళ్ళ బాగోగులు చూసుకునే అతను నిజంగా షర్మిల గారు బాగోగులు చూసుకోకుండా ఉంటాడా? కాకపోతే అత్యాసకపోతే మనం ఎవరో ఏం చేస్తాం? ఆమె ఆలోచన ముఖ్యమంత్రి పదవి కావాలని ఇచ్చేస్తారా షేరింగ్? చెప్పండి సార్, ఆ ఆలోచన ఏంటి? ఆమె ముఖ్యమంత్రి పదవి కావాలి షర్మిలకి. నేను టీడీపీ అటు జనసేన 2 షేర్ అవుతున్నాయి, షేర్ చేసుకుందాం అనుకుంటున్నారుగా. తీసుకోమనండి ఇస్తే సోషల్ మీడియాలో. ఇక్కడ ఏమైంది? ఇస్తే సోషల్ మీడియాలో తీసుకోమనండి సార్. సోషల్ మీడియాలో కేఏ పాల్ గారు కూడా ముఖ్యమంత్రి. అవును, అది సోషల్ మీడియాలో పోలు పెడితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో. అయితే ప్రజలు ఓట్లు ఎత్తే కదా ముఖ్యమంత్రి అవ్వాల్సింది, ఎమ్మెల్యే అవ్వాల్సింది. సోషల్ మీడియాలో 4 వ్యూస్ వస్తేనో లేదంటే 10 లైకులు వస్తేనో ఒక 20 కామెంట్లు వస్తేనో కాదు కదా. అవును. సో షర్మిలైనా ఇంకొకళ్ళైనా ప్రజలు ఆదరిస్తే అవుతారు. ఒక మాట చెప్పండి వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారికి అసలు ప్రాధాన్యం లేదని అంటారా? ఏమో, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి ఆ ఏబిఎన్ వాటిలో, మిగిలినట్లయితే రావట్లా. అంటే ఎవరి డైరెక్షన్ ప్రాధాన్యత లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఎందుకు చేస్తుంది? శైలజానాథ్కి కూడా ఇచ్చింది, రఘువీరెడ్డి యాదవ్ గారికి కూడా ఇచ్చింది, ఆయన ఎవరు మన గిడుగు రుద్రరాజు గారు కూడా ఇచ్చింది. ప్రాధాన్యత లేకపోతే ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళకే ప్రాధాన్యత ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ప్రాధాన్యత లేదని ఇచ్చారా? అవునండి సార్, ఇక్కడ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఏదో వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయని చూపించేసి, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిలే పట్టించుకోలేదని చెప్పి చూపించేసి ఏదన్నా కొంత ఓటింగ్ చీలితే అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. క్లియర్. వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పక్షాలను ఏకం చేయాలి, చేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్న ఓటు పడితే అది క్యాప్చర్ చేయాలి తెలుగుదేశం. ఓకే, అంత తప్ప ఏముంది? ఆలోచనతోనే కదా. ఇప్పుడు డీకే శివకుమార్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. డీకే శివకుమార్ని వెళ్ళి షర్మిల గారు కలిశారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారని మే 21వ తారీఖు ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో రాశారు. డిసెంబర్లో తెలంగాణ ఎలక్షను, నవంబర్ 30 తెలంగాణ ఎలక్షను, మే నెలలోనే రాశారు. అప్పటికి తెలంగాణలో ఇంక పాదయాత్ర అయ్యి అని నడుస్తూ ఉంది ఆ డ్రామా. ఆయన అప్పుడే రాశారు. ఎట్లా రాశారండి? ఎట్లా రాశారంటే మామూలుగా కలిస్తేనే అక్కడ ఏదో జరిగిపోయిందని అనుకోవటం ఎందుకు? ఎట్లా రాశారంటే ఒక ప్లాన్ ప్రకారం ఆమెను ఇక్కడికి పంపించాలనేది ఒక ప్లాన్ కదా. అప్పుడే వేశారంటారు. అంతే కదా. మేలోనే మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి? షర్మిల ప్లాన్గా పంపించారన్నాడు ఆయన. పంపించేసామని అక్కడ తరిమేసామన్నట్టుగా చెప్పారు. ఏమో గ్రహించకుండా ఏమేదో అన్న మీద ఎందుకు కోపమో, మరి వాళ్ళ ఆయన చెప్పిన కోపమో, మరి ఇంకేం కోపమో ఏంటో తెలియని రకంగా ఆమెదో బిహేవ్ చేస్తే ఎట్లా? ఒకటి ఇంకా కూడా శృతి మించి మాట్లాడతారు.
మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. మేమైతే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడదలుచుకోవాలి. 90 రోజుల పాటు నడుస్తుంది ఈ డ్రామా అని అంటున్నారు కొంతమంది. అప్పుడు దాకా కూడా లేదు సార్, 70 రోజులు 75 రోజుల్లో తేలిపోతుంది అది. అంతేనా? అంతే కదా, ఏప్రిల్ 15 లోపు ఎలక్షన్ ఉంటుంది, 15-16 తారీఖుల లోపు ఎలక్షన్. కానీ ఓట్ల చీలిక అనేది జరుగుతుంది, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం సిద్ధంగా ఉందా? మాకు ఓట్ల సంఖ్య పెరుగుతుంది అంటున్నాం, ఓట్ల శాతం పెరుగుతుంది అంటున్నాం, సీట్ల సంఖ్య పెరుగుతుంది అంటున్నాం. మరి ఇంక మా దగ్గర చీలిక ఎక్కడ ఉంటుంది? వాళ్ళలో చీలిక రావాలి తప్ప. యువతల 60, అవతల 40. ఆ 40లోనే వాళ్ళు చీలుకొని ఒకరికి 32, ఒకరికి 5, ఒకరికి 2 రావాలి. చీలిక ఓట్లలో చీలిక వస్తుంది కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకు వస్తే అన్న విషయం తీసుకొచ్చిన చంద్రబాబు గారికి తెలియదనా? సార్, చంద్రబాబు నాయుడు గారు అసలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరని ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు బీజేపీ రాకపోతే ఆయన ఆప్షన్ ఏం చూసుకుంటాడు? కాంగ్రెస్తో పొత్తుకి వెళ్ళనే ఉంది. అదే మొన్నను సోషల్ మీడియాలో కూడా చూశాను, దాదాపుగా 12 ఎంపీ సీట్లు ఇవ్వాలి, 85 సీట్ల దాకా బీజేపీ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. సో ఇస్తే గనక మేము మీతో పొత్తుకు రెడీ అని చెప్పి బీజేపీ అధిష్టానం డైరెక్ట్గా ఆయనకి అల్టిమేటం ఇచ్చిందో సంథింగ్ ఆయనకి సూచన చేసింది. సో అది మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా చెప్తున్నా. దాంట్లో నిజం ఉందా ఆ విషయంలో? బీజేపీ దగ్గరకి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నమాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీ పొత్తులో మేము ఎక్కడ ఉన్నాం లేదా? అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటే పొత్తులో ఉన్నట్టు కాదు కదా. మేము రాజకీయ పార్టీలుగా ఎవరితో పొత్తులో లేవు. రాష్ట్ర ప్రభుత్వంగా, కేంద్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఏమి అడగాలి, వాళ్ళ నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలనే అంశంలో సఖ్యతగా ఉన్నాం, అంతవరకే. అది అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా అనేది కాదు. సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాల దృష్ట్యా మాత్రమే కేంద్రంతో సఖ్యతతో ప్రభుత్వం పరంగా సఖ్యతతో ఉన్నాం, నాట్ పార్టీ పరంగా అసలు ఎప్పుడు కాదు. ఎందుకంటే బీజేపీ రాజకీయమే, ప్రభుత్వమే. అసలు బీజేపీయో, కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ మాకు సమదూరం. ఓకే, మాకు ఏ రాజకీయ పార్టీతో మేము అంట కాగం, భవిష్యత్తులో కూడా కాగం. ఇది మేము క్లారిటీగా ఉన్నాం. మా నాయకుడు క్లియర్గా ఉన్నాడు. మా జెండా మమ్మల్ని మోయమంటున్నాడు, పక్కనోడి జెండా మాత్రం ఎప్పుడు మోయొద్దు అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, పక్కనోడి జెండా మోయండి అంటున్నారు. తేడా లేదా? తేడా ఉంది కదా. మన జెండాతో జనం గుండెల్లో గుడి కట్టి మళ్ళీ ఓటు అడుగుతున్నాం మేము. వాళ్ళు 10 జెండాలు కలుపుకొని ఏదైతే మోసాలు, అబద్ధాలు చెప్పి అట్లయినా అధికారంలో రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా తేడా ఉంది కదా. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అవును, కరెక్ట్. సో గుంట నక్కలన్నీ ఎన్ని కలిసి వస్తే ఏముంటుంది? ఇక్కడ ఉదయం సింహం కదా, సింహం చూసి ఒక్కటే సింహం, అక్కడ గుంట నక్కలు 10 మంది ఉన్నా ఆ దూరంగా వెళ్ళి పారిపోవాలి రేపు ఎలక్షన్లో, అంతే తప్ప వాళ్ళు ఏం చేయగలిగిందే ఉండదు. సో మాకు చాలా క్లారిటీ ఉంది. వై నాట్ 175? ఎస్, ఎందుకు రావు? అవి రెడీనా? ఎందుకు రావంటున్నాను. నేను మొత్తం ప్రిపేర్ అయ్యాను. ఎలా వస్తాయని అడుగుతున్నా. నేను మొత్తం ప్రిపేర్ అయి ఉన్నా. ఎలా వస్తాయి? ఎగ్జామ్ బాగా రాస్తానన్నా. నేనేం అదేంటి మార్కులు వేసేవాళ్ళు ఇక్కడ ప్రజలు. ఎస్ సార్, క్వశ్చన్ బ్యాంకు పెట్టుకొని బట్టి కొట్టి మేమే ఎగ్జామ్కి బాటల్లా. ఆ బట్టి కొట్టి ఎగ్జామ్కి వెళ్తాం అంటే చివరిలో పసుపు కుంకుమ ఇచ్చేసి ఓట్లు వేయండి అని చెప్పి అక్కడికక్కడ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవటం.